ట్రంప్ రీసెంట్‌గా రకరకాల ఏవేవో రూల్స్, రెగ్యులేషన్స్ అని పెట్టాడంట. ఇప్పుడు రీసెంట్‌గా మళ్ళీ ఇంకొక చెత్త రూల్ ఏదో తీసుకొచ్చారని అంటున్నారు. అసలు ఆ రూల్స్ ఏంది? దీనివల్ల ఇండియన్స్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఘోరంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఒకసారి యూఎస్ ఉన్నోళ్ళు ఇక్కడికి వచ్చిందంటే ఇక తిరిగి వెళ్ళడం అయితే కష్టమే. సో మ్యాక్సిమం వాళ్ళు రాకుండానే ఉంటున్నారు. ఇండియాకి వస్తే ఇంక తిరిగి వెళ్ళడం ఇంపాసిబుల్ అని వాళ్ళకు కూడా తెలుసు. సో అమెరికాలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం రావట్లేదు. ఇప్పుడు కొత్తగా బ్యాన్ ఏం తీసుకొచ్చింది ట్రంప్ అంటే స్టూడెంట్ వీసాకి కానీ లేకపోతే వర్క్ వీసాకి కానీ లేకపోతే విజిటింగ్ వీసాకి కానీ ఇవన్నిటి కూడా ఏం చేస్తుండే లాంగ్ వెయిట్ ఉంటుండే, వీసాకి రావడానికి లాంగ్ వెయిట్ ఉండని చెప్పేసి ఇండియన్స్ ఏం చేస్తుండే థైలాండ్, సింగపూర్, జర్మనీకి వెళ్ళి అక్కడ నుండి ఇంటర్వ్యూ అటెండ్ చేసేసుకొని వీసా తెచ్చుకొని టక్కన వెళ్ళిపోయేటోళ్ళు టు సేవ్ ద టైం. దానివల్ల ఏంటంటే ఇంత వెయిటింగ్ టైం ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే అమెరికా బ్యాన్ పెట్టింది. వేరే థర్డ్ కంట్రీ నుంచి మీరు ఈ వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ చేయడానికి లేదు. ఏమున్నా ఇండియాలోనే మీరు అటెండ్ చేయాలి, ఇండియాలో ఇంటర్వ్యూస్ చేసుకోవాలి, ఇండియా త్రూనే మొత్తం పోవాలి, వేరే థర్డ్ కంట్రీ వెళ్ళడానికి లేదని స్ట్రిక్ట్గా చెప్పింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక లైన్ ఉంటుంది, పెద్ద లైన్. అంటే ముందు నెలలు పట్టేది ఇప్పుడు సంవత్సరాలు పట్టడానికి ఉండొచ్చు. సో ఇట్లాంటి బ్యాన్స్ ఇంకా రకరకాల పగబట్టినట్టు మొత్తం ఇండియన్స్ మీద ట్రావెలింగ్ మీద చాలా ఆంక్షలు పెడుతున్నారు. ఈ శత్రుత్వం ఎందువల్ల వచ్చిందో అందరూ తెలుసు. సో ఆ శత్రుత్వం ఇంకెన్ని రోజులు సాగుతుందో చూడాలి.